हरिः ओं श्रीगुरुभ्यो नमः। कञ्जातपत्राय तलोचनाय कर्णावतंसोज्ज्वलकुण्डलाय कारुण्यपत्राय सुवंशजाय नमोऽस्तु रमाय सलक्ष्मणाय विद्युन्निभाम्भोधसुविग्रहाय विद्याधरैः संस्तुतसद्गुणाय वीरावताराय विरोधिहन्त्रे नमोऽस्तु रमाय सलक्ष्मणाय संसक्तदिव्यायुधकार्मुकाय समुद्रगर्वापहरायुधाय सुग्रीवमित्राय सुरारिहन्त्रे नमोऽस्तु रमाय सलक्ष्मणाय पीताम्बरालङ्कृतमध्यकाय पितामहेन्द्रामरवन्दिताय पित्रे स्वभक्तस्य जनस्य मात्रे नमोऽस्तु रमाय सलक्ष्मणाय नमो नमस्तेऽखिलपूजिताय नमो नमश्चन्द्रनिभाननाय नमो नमस्ते रघुवंशजाय नमोऽस्तु रमाय सलक्ष्मणाय भजे विशेषसुन्दरं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयं जटाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजेह राममद्वयं निजस्वरूपबोधकं कृपाकरं भवापहं नमं शिवं निरञ्जनं भजेह राममद्वयं सदा प्रपञ्चकल्पितं ह्यनामरूपवास्तवं निराकृतिं निरामयं भजेह राममद्वयं निष्प्रपञ्चनिर्विकल्पनिर्मलं निरामयं चिदेकरूपसन्ततं भजेह राममद्वयं भवाब्धिपोतरूपकं ह्यशेषदेहकल्पितं गुणाकरं कृपाकरं भजेह राममद्वयं महासुवाक्यबोधकैर्विराजमानवक्पदैः परञ्च ब्रह्मव्यापकं भजेह राममद्वयं शिवप्रदं सुखप्रदं भवच्छिदं भ्रमापहं विराजमानदैशिकं भजेह राममद्वयम् अनुपमगुणहारा हन्यमानारिवीरा जनविनुतविहारा जानकीचित्तचोरा धनुजघनसमीरा दानवश्रीविदारा घनकलुषकठोरा कन्धिगर्वापहारा। हरिः ओं श्रीगुरुभ्यो नमः। किं पुरुषे वर्षे भगवन्तम् आदिपुरुषं लक्ष्मणाग्रं सीताभिरामं रामं तच्चरणसन्निकर्षाभिरतः परमभागवतो हनुमान् सह किं పురుషైరవితరభక్తిరూపాస్తే అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజుకి కిం పురుషం అనేటువంటి ఆ ద్వీపంలో భగవంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతాభిరామం తర్వాత లక్ష్మణాగ్రజం రామం అటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి పరమభాగవత స్వరూపుడైనటువంటి హనుమాన్ ఆ హనుమంతుడు కిం పురుష హి అవితర భక్తి రూపాస్తే ఆయన అవిరతమైనటువంటి భక్తితో కింపురుష దేశంలో కింపురుషులందరితోనూ కలిసి ఆయన ఉపాసిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి ఆ ఉపాసన హనుమంతుల వారు చేసినటువంటి ఆ ఉపాసన మంత్రం ఏమిటో నీకు వివరిస్తాను అని చెప్తూ ఆయన ఇంకా ఏమన్నాడంటే అర్ష్టిషేణేన సహ గంధర్వై అనుగీయమానాం పరమకళ్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయం చ ఇదం గాయతి. ఆ కింపురుష అనేటువంటి ద్వీపం అంటే కింపురుషులు అంటే మామూలుగా అర్థం ఏంటంటే అశ్వముఖము నరదేహము కలిగినటువంటి ఆ స్వరూపాలన్నీ కూడా ఆ కింపురుషం అనేటువంటి ఆ ద్వీపంలో ఉంటారు. అంటే ఏమిటి మామూలుగా మనం చెప్పాలంటే కొంచెం పొడుగాటి మొహం కలిగి చూడగానే పొడుగ్గా ఉండేటువంటి మొహాలతో ఉండేటువంటి ఆ కింపురుషులు. ఈ కింపురుషులందరూ కూడా దేవజాతికి కిన్నరులు, కింపురుషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు వీళ్ళు ఉంటారని అటువంటి దాంట్లో ఈ కింపురుషులు అనేటువంటి వాళ్ళు ఒకానొక దేవజాతికి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ
ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేశంలో అక్కడ అరిష్టిశేనుడు అనేటువంటి ఆ కింపురుషుడి యొక్క నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. అటువంటి నాయకుడితో అరిష్టిశేనుడు అనేటువంటి వాడు ఆ కింపురుషులందరికీ కూడా నాయకుడు. ఆయన ఆ ద్వీపంలో ఉంటాడయ్యా. అటువంటి ద్వీపంలో ఉండేటువంటి ఆయనతో సహా ఈ శ్రీరామచంద్రుడి యొక్క గానాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ గంధర్వులు ఏం చేస్తూ ఉంటారంటే మిక్కిలి మంగళకరమైనటువంటి గంధర్వుల చేత అనుగీయమానం కంటిన్యూస్గా గానం చేయబడుతూ ఉండేటువంటి వాడిని ఎవరు, ఆ గానం చేయబడేటువంటి వాళ్ళు ఎవరు, ఆ సంస్థితి చేయబడేటువంటి వాడి యొక్క స్వరూపం ఏమిటంటే పరమ కళ్యాణి. పరమ అంటే అంతకు మించినటువంటిది లేదు అని అర్థం. పరమం అంటే అది అర్థం. ఇంకా దానికి మించింది ఇంకా ఏమీ ఉండదన్నమాట. అటువంటి కళ్యాణి అంటే మంగళకరమైనటువంటి రూపం కలిగినటువంటి దాన్ని కళ్యాణి అంటారు. మామూలుగా కళ్యాణం అనేటువంటి దానికి ఇంకొక అర్థం కూడా ఏమిటంటే చాలా మంచి మాటలను కళ్యాణములు అంటారు. కాబట్టి పరమ అంతకు మించినటువంటి కళ్యాణాన్ని అంటే సంపదని, సుఖాన్ని, తేజస్సుని, ప్రభావాన్ని కలిగి అంతకు మించినటువంటి వాక్కులు లేనటువంటి పరమ కళ్యాణి. ఆ కళ్యాణ స్వరూపుడైనటువంటి భర్తృ భగవత్ కథ తనకు ప్రభువైనటువంటి వాడు అంటే ఆ అర్ష్నిశేనుడు ఉన్నాడే, హనుమంతుడు ఉన్నాడే, ఆ ద్వీపంలో ఉండేటువంటి కింపురుషులు ఉన్నారే, వీళ్ళందరికీ కూడా భర్తృ భగవత్ కథ తనకు ప్రభు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడి గాథని అర్ష్నిశేన సహ, అర్ష్నిశేనుడు అనేటువంటి ఆ కింపురుషుల యొక్క రాజు యొక్క సేవకులందరూ కూడా అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా ఏం చేస్తూ ఉండేవారంటే సముపశృణోతి. సముప అంటే చాలా శ్రద్ధగా, శృణోతి వింటూ ఉంటారట. ఏమిటి? గంధర్వులు గంధర్వై అనుగీయమానం, గంధర్వులు నిరంతరము కూడా పరమ కళ్యాణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పాటల్ని పాడుతూ ఉంటే ఈ కింపురుష దేశాధీశుడైనటువంటి అరిష్ణిసేనుడితో సహా అక్కడ ఉండేటువంటి కింపురుషులందరూ కూడా ఆ గానాన్ని వాళ్ళు చాలా సావధానంగా వింటూ ఉండారు. ఎందుకు అంటే ఆ శ్రీరామచంద్రుడు ఆ కింపురుష ద్వీపానికి లేకపోతే ఆ కింపురుషులందరికీ కూడా భర్తృ భరించేటువంటి వాడు అంటే వాళ్ళందరికీ కూడా భర్త లాంటి వాడు, అందరినీ పెట్టి పోషించి వాళ్ళ బాగోగులు చూసేటువంటి వాడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి సముపశృణోతి చాలా సావధానంగా స్వయంగా తర్వాత వాళ్ళందరూ వింటూ ఉంటారు. ఈ లోపల హనుమంతులు వారు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఈ కింద ఇదంచ దీనిని కూడా వాళ్ళు పాడేటువంటి పాటలతో పాటు ఇదంచ గాయతి ఈ కింద చెప్పబోయేటువంటి మంత్రంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరమ కళ్యాణ స్వరూపుడైనటువంటి వాడు, లక్ష్మణాగ్రజుడైనటువంటి వాడు, సీతాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఈ విధమైనటువంటి మంత్రంతో వాళ్ళు ఉపాసించారయ్యా. ఏమిటా మంత్రం అంటే ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమాయితి అని చెప్పి హనుమంతుడు ఈ మహామంత్రాన్ని ఆయన జపిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి కింపురుషులందరూ కూడా దీనిని గానం చేస్తూ ఉండేవారయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి రమయతీతి ఇది రామ. మహాత్ములైనటువంటి వాళ్ళందరూ, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ, మహాభక్తులైనటువంటి వాళ్ళందరూ నిరంతరము కూడా ఏ నామాన్ని జపిస్తూ ఉంటారో ఆ నామాన్ని ఈ విధంగా ఆయన పారాయణ చేశారయ్యా, గాయం చేశారయ్యా అని చెప్తూ ఉన్నారు. ఓం
అని చెప్తూ భగవతే పూజనీయుడైనటువంటి ఉత్తమ శ్లోకాయ అంటే గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. ఉత్తమ శ్లోకాయ అంటే శ్రీరామచంద్రుడి కీర్తి 14 భువనాల్లోనూ కూడా వ్యాపించిపోయినటువంటి ఆయన గొప్పతనం, ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన యొక్క స్థితిని ప్రతి వాళ్ళు కూడా నిరంతరము స్మరించుకునేటువంటి విధంగా కలిగినటువంటి ఉత్తమ శ్లోకాయ ఆయన నమః. స్వామి నమస్కారం అని చెప్పింది. ఆర్య లక్షణ శీలవ్రతాయ నమః 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 అంటున్నారు. ఆర్య అంటే ఏమిటి? గొప్పవాళ్ళు అంటే శ్రేష్ఠ పురుషులు, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, రాముణ్ణి నమ్మినటువంటి వాళ్ళు, రామాయణాన్ని నమ్మినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆర్యులు అనబడతారు. అటువంటి ఆర్య లక్షణముల అంటే అటువంటి మహానుభావుల యొక్క లక్షణములు, ఆర్య లక్షణములు, శీలము స్వభావము, తర్వాత వ్రతాయ ఆచరణము కలిగినటువంటి అంటే ఏమిటనమాట? శ్రేష్ఠ పురుషులకి ఏ విధమైనటువంటి క్యారెక్టర్ ఉంటుందో, శీలం ఉంటుందో అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. తర్వాత వ్రతాయ అటువంటి లక్షణములతో ఆచరణ కలిగినటువంటి వాడు. అంటే కబుర్లు చెప్పేటువంటి వాడు కాదు, అటువంటి ఆచరణ. తనకి ఏ స్వభావం అయితే ఉందో, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ పరిపూర్ణమైనటువంటి సంస్కారం ఉందో అటువంటి సంస్కారయుతంగా వ్రతాయ. వ్రతము అంటే ఆచరణ చేయడాన్ని వ్రతము అంటారు. ఆచరణ కలిగినటువంటి ఆయన అటువంటి ఆర్యలక్షణ శీలవ్రతాయ నమః నమస్కారము అని చెప్పి అక్కడ నమస్కారం పెట్టి తర్వాత ఉపశిక్షిత ఆత్మాన. ఉపశిక్షిత ఆత్మాన, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. మనసు అంటే ఏమిటనమాట? దశేంద్రియాల యొక్క సమ్మేళనమే మనసు కింద ఫారం అవుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు అనుకుందాం. ఆ జ్ఞానేంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనసులోకి వస్తుంది. ఇప్పుడు ఆ మనస్సుని ఆయన ఏం చేశాడంటే ఉపశిక్షిత, ఆ మనసుని చేత్తో దగ్గరికి ఇలా పట్టుకుని దాన్ని శిక్షించాడు. శిక్షించడం అంటే ఏంటి? కొట్టడం అని కాదు అక్కడ అర్థం. ఏది చూడాలో, ఏది వినాలో, ఏది రుచి చూడాలో, ఏది స్పృశించాలో, ఏది మనకి ఉత్తమమైనటువంటి గతులకు తీసుకెళ్తుందో, మాయామోహితమైనటువంటి ప్రపంచాన్ని దూరంగా నెట్టేసేటువంటి శిక్షణ ఇచ్చినటువంటి ఆత్మన, అటువంటి మనసు కలిగినటువంటి వాడు ఉపశిక్షిత ఆత్మన. అటువంటి శ్రీరామచంద్రుడు ఉపాసిత లోకాయ. తరువాత అటువంటి మహానుభావుణ్ణి ఉపాసిత, అటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి జనులందరూ కూడా లోకాయ అంటే లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఉపాసిత, అటువంటి ఆ శ్రీరాముణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు. అటువంటి ఉపాసన జనం కలిగినటువంటి ఆయన ఎవరు అంటే సాధువాద నికషణాయ నమః. సాధువాద నికషణాయ. సాధువాదము అంటే ఏమిటి? సాధువులు అంటే మంచి వాళ్ళు అని అర్థం. సాధు ప్రవసాహం, ఆవు సాధు జంతువు అంటాం కదా. సాధు అంటే మంచి గుణములు కలిగినటువంటి వాడు, మంచి నడవటి కలిగినటువంటి వాడు, అసూయ మత్సరము ఇవేమీ లేనటువంటి వాడు, మనసు పరిపూర్ణంగా తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు, దేని చేత మోహింపబడినటువంటి వాడు, సత్యసంధుడు, తర్వాత పితృవాక్య పరిపాలకుడు, వాక్యజ్ఞ, వాక్యాల యొక్క స్వరూపం తెలిసినటువంటి సాధువాద నికషణాయ. అటువంటి వాళ్ళకి ఈయన గీటు రాయినటువంటి. ఎవరినైనా సరే మనం టెస్ట్ చేయాలి. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారమా కాదా అని చెప్పి ఏం చేస్తాం? ఆ గీటు రాయి మీద బంగారంతో ఇలా వాళ్ళు ఇలాగ అంటారు, అనగానే అది బంగారమో కాదో తెలిసిపోతుంది. అదేవిధంగా ఈయన గీటు రాయి లాంటి వాడు. ఎవరినైనా వీడు మంచివాడు అందామనుకుంటే ఆ శ్రీరామచంద్రుడితో ఒక్కసారి పోల్చి వీడి క్యారెక్టర్ని దాని మీద గీస్తే అప్పుడు వీడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, లేకపోతే కనీసం అందులో 0.001% కలిగినటువంటి వాడు అనేటువంటి విధానానికి ఎవరితో కంపేర్ చేస్తారంటే సాధువాద నికషణాయ. నికషణాయ అంటే గీటురాయి అన్నమాట. సో శ్రీరామచంద్రుడే గీటురాయి. అటువంటి వాడైనటువంటి తర్వాత బ్రహ్మణ్యదేవాయ, బ్రహ్మవేత్తలకి
అంటే వేదవేత్తలైనటువంటి వాళ్ళు, పురాణవేత్తలైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో వెలిగేటువంటి దేవాయ, అటువంటి వాళ్లకు దైవస్వరూపుడైనటువంటి వాడిన ఈ శ్రీరామచంద్రుడు అటువంటి వాడు మహాపురుషాయ, అంతకు మించినటువంటి పురుషుడు ఇంకొకడు లేడు. అంటే ఏమిటన్నమాట, అటువంటి మేల్ క్యారెక్టర్ అని మామూలు మన భాషలో ఆ విధంగా అంటాం. మహాపురుషాయ అంటే సర్వంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు, అటువంటి పురుషోత్తముడైనటువంటి మహారాజాయ, అంటే అంతకు మించినటువంటి రాజు ఈ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో కూడా ఎవరు లేరు. అటువంటి మహారాజాయ భగవతే పూజనీయుడైనటువంటి నమః అని శ్రీ హనుమంతుల వారు అర్ష్నిశేనుడితో కింపురుషం అనేటువంటి ద్వీపంలో గంధర్వులు గానం చేస్తూ ఉంటే ఈ మహామంత్రాన్ని ఆయన గానం చేశాడయ్యా అని చెప్తూ ఆ మంత్రమే మరొక్కసారి మనం చదువుకుని ముందుకెళ్దాం. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ, నమ ఆర్యలక్షణశీలవ్రతాయ, నమ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ, నమ సాధువాద నికషణాయ, నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని ఈ విధంగా ఆ హనుమంతుడు వారు శరణు పొందుతూ ఈ విధమైనటువంటి భావనతో ఆ శ్రీరామచంద్రుడిని చూస్తూ ఇలా అన్నాడు. యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసాధ్వస్తగుణవ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంభనం హ్యనామరూపం నిరహం ప్రపద్యే స్వామి, నిన్ను శరణు పొందుతున్నాను. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా కష్టం కలిగింది, ఏమండి మీరే నాకు శరణం అండి బాబు, మీరు తప్ప మరెవరు నాకు లేరండి అని మనం బాధలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళు, మనం బాగా నమ్ముకున్నటువంటి వాళ్ళు, మీరే శరణం, మీరే మమ్మల్ని గడతేర్చాలి అంటూ ఉంటాం చూసారా. అటువంటి శరణం ఎవరిని పొందాలో, ఎవరిని మనం శరణు వేడాలో ఆ శరణం పొందడానికి అర్హత కలిగినటువంటి గుణాలను హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుడిలో చూస్తే ఆ గుణాలను ఈయన అంటున్నాడు. యత్ విశుద్ధ అనుభవ మాత్రం. స్వామి నీ స్వరూపం ఏమిటో తెలుసా? విశుద్ధ అనుభవ మాత్రం, పరిశుద్ధమైనటువంటి అనుభవమే నీ స్వరూపం కలిగినటువంటి వాడు. నీకు బ్రహ్మాండమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు ఉంది, అమృతమయమైనటువంటి విశుద్ధమైనటువంటి ఏ విధమైనటువంటి కల్మషములు లేనటువంటి అనుభవాన్ని ప్రసాదించేటువంటి రూపం కలిగినటువంటి వాడవు. మనకేదో అనుభవాలు కలుగుతున్నాయనుకోండి, ఉదాహరణకి ఏదైనా తిన్నాం అనుకోండి, ఏదో బాగా కూర అంతా బాగుందండి కానీ కొంచెం దాంట్లో ఉప్పు అయిందండి అంటాం. అంటే ఏమిటి, కూర చాలా బాగుంది, ఏదో రుచిగా ఉంది అంటాం, ఆ రుచిలో కొద్దిగా ఉప్పు అయింది, అది అశుద్ధం అన్నమాట. అంటే శుద్ధం కానటువంటిది, పరిపూర్ణంగా నీకు అనుభవాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఏదో కొంత లోపం ఉంటుంది. కాబట్టి మానవ జీవితం అందరిలోనూ కూడా ఈ అనుభవాలు అతి సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి అనుభవాల్లో కొంత ఏదో ఒక డిఫెక్టు, ఏదో ఒక లోటు, ఏదో ఒక కల్మషం, ఏదో ఒక మలినం ఉంటూ ఉంటుంది. కానీ శ్రీరామచంద్రుడి యొక్క అనుభవం, ఆయన అటువంటి అనుభవాన్ని ఇస్తాట. ఆ అనుభవం ఉందే అది విశుద్ధానుభవం, చాలా విశుద్ధం అన్నమాట. ఇంకా దాంట్లో ఏ లోటు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆ రామనామాన్ని తలుచుకుంటే చాలు మనసంతా కూడా ప్రశాంతంగా అయిపోయి అమృతధారలు మనలో నిండినట్టుగా అనిపించేటువంటి విశుద్ధానుభవం.
అటువంటి అనుభవ స్వరూపమైనటువంటి వాడు ఏకం, నువ్వు ఒక్కడగానయ్యా, ఇంకెవరు లేరు అలాగా. ఏకం అంటే అద్వితీయమైనటువంటి వాడువు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారుగా. ఏకం ఏకం నువ్వే, అలాగ ఇవ్వగలిగినటువంటి వాడు నువ్వే తప్ప సృష్టిలో ఉండేటువంటి ఏ పదార్థాలు కానీ, ఏ వస్తువులు కానీ, ఏ మనుషులు కానీ, ఏ సాధకులు కానీ, ఏ భక్తులు కానీ ఎవ్వరూ కూడా నువ్వు ఇచ్చినటువంటి విశుద్ధమైనటువంటి ఆత్మానుభవాన్ని మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఏకం తర్వాత ఏకం అంటే అద్వితీయమైనటువంటి వాడవు. స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం. స్వామి, నీలో నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక తేజస్సు వస్తుందయ్యా. ఆ తేజస్సు ఏం చేస్తుందో తెలుసిన? ధ్వస్త గుణ వ్యవస్థతం. నేనేమో సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి వాడిని, నేను నీ ఎదురుగా ఉన్నాను. ఇప్పుడు నాలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఆయా పరిస్థితులను బట్టి ఈ 3 గుణాలు కూడా ప్రకోపించి నానా గందరగోళాలు చేసేస్తూ ఉండేటువంటి నేను ప్రపద్యే నిన్ను శరణు పొందినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? స్వతేజస, నీ యొక్క బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ప్రకాశం అంతా కూడా ఫట్మని నన్ను కొట్టి ధ్వస్త గుణ వ్యవస్థం, నాలో ఉండేటువంటి త్రిగుణాలన్నిటినీ కూడా నశింపజేసి పారేసిందయ్యా. అప్పుడు నేను ఏమైపోయాను? త్రిగుణాతీతుడిని అయిపోయాను. పరిపూర్ణమైనటువంటి విశుద్ధ భావంతో కూడుకున్నటువంటి తేజోరూపంతో నేను మారిపోతున్నానయ్యా. అలాగ చెయ్యగలిగినటువంటి ధ్వస్త గుణ వ్యవస్థం అటువంటిదయ్యా స్వతేజస, నీ యొక్క తేజస్సుది. తరువాత అది బాగానే ఉంది, నాలో త్రిగుణాలు అన్నీ పోయాయి, అప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అవుతాను కదా. అటువంటి ఆత్మస్వరూపం ప్రత్యేగాత్మ అంటారు. అంటే మానవుడిలో ఉండేటువంటి ఆత్మనేమో ప్రత్యేగాత్మ అంటారు. విశ్వం అంతట్లోని అదే ఆత్మ విశ్వం అంతట్లోని వ్యాపించిపోతే పరమాత్మ అంటారు. వ్యక్తిగతంగా మనకి ఆ ఆత్మ యొక్క అనుభవం కలిగినప్పుడు ప్రత్యేగాత్మ అంటాం. ప్రత్యేక అంటే వ్యక్తి యొక్క అంతరంలో ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపం ప్రకాశాన్ని నువ్వు ఇస్తావు. ఎప్పుడైతే నాలో త్రిగుణాలు పోయాయో, ధ్వస్త గుణ వ్యవస్థ అంతా పోయిందో నీ తేజస్సు యొక్క భావన చేత, అప్పుడు నాకు ఏమిటి జరుగుతుందంటే ప్రత్యేగాత్మ స్వరూపం. అప్పుడు నేను ప్రత్యేగాత్మ అయిపోతాను. అప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపంతో వెలిగిపోయేటువంటి నీ రూపం లాంటి ఆ అనుభవం నాకు కలుగుతుందయ్యా. కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన స్వామి? ప్రశాంతం. అప్పుడు నిశ్చలం, ప్రశాంతం అయిపోతుంది నా మనసంతా కూడా. ఇంకా ఏ భావనలు, ఏ అలజళ్ళు, ఏ గోల, ఏ గందరగోళాలు లేకుండా నీ యొక్క ఆ వెలుగే ప్రత్యేక స్వరూపం కింద నాలో మిగిలిపోయినప్పుడు సుధీయ, అప్పుడు నా బుద్ధి ఉందే, ధియ అంటే బుద్ధి, నా బుద్ధి అంతా కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 కూడా పరిశుద్ధమైనటువంటి ఆ స్వరూపం నాకు వస్తుంది. ఉపలంబనం అది పొందినప్పుడు నాకేం నీ యొక్క తేజస్సు ఇన్ని మార్పులు నాలో కలిగినప్పుడు ఉపలంబనం అనామరూపం. అప్పుడు ఇక ఉపలంబనం అంటే నేను పొందుతాను. ఏమిటి పొందుతానంటే అనామరూపం, నామరూపాలు లేనటువంటిది, నిరహం అహంకారం లేనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉందో, యత్ ఏ పరబ్రహ్మ అయితే ఉందో, తతహి ఉండదో అటువంటి రూపం కలిగినటువంటి వాడవు నిన్ను. అటువంటి నిన్ను ప్రపద్యే శరణు పొందుతున్నాను. నువ్వు అటువంటి వాడివయ్యా అన్నాడు. ప్రశాంతం అంటే చాలా నిశ్చలంగా ఉంటావయ్యా. తర్వాత పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో పొందబడినటువంటి వాడివయ్యా నువ్వు. మాకు పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ ఉంటేనే నిన్ను పొందగలుగుతాం. నిన్ను శరణు పొందితే నీ స్వతేజస్సు చేత నాలో ఉండేటువంటి సమస్త త్రిగుణాలు కూడా ధ్వస్తం, వినాశం చెందబడిపోతాయ్యా. అప్పుడు ప్రశాంతంగా ఉంటుందా. ఇవన్నీ నీ లక్షణాలు కాబట్టే అటువంటి లక్షణాలు కలిగినటువంటి నిన్ను శరణు పొందితే మాకు కూడా అవే స్థితులు వచ్చి మేము పరిపూర్ణంగా నీలో రమించగలిగినటువంటి స్థితి వస్తుంది. కాబట్టి నువ్వు రామః
అన్నాడయ్యా వశిష్ఠ మహర్షి నీకు పేరు పెడుతున్నప్పుడు అని మనం ఒక్కసారి ఆ భావం చేసుకోవాలి. కాబట్టి ఏ పరబ్రహ్మ అయితే గలదో అటువంటి పరబ్రహ్మనే ప్రపద్యే, నేను శరణు పొందుతున్నాను అంటే ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటిది ఏమిటి అంటే విశుద్ధమైనటువంటి ఆత్మానుభవం ఉంటుంది. తర్వాత ఏకం, అది తప్ప మరేమీ ఉండదు. ఆ తేజస్సు చేత సమస్త త్రిగుణాలు కూడా నాశనం అయిపోతాయి. అప్పుడు వ్యక్తులకి ఆ ప్రత్యేగాత్మ స్వరూపం విదితమవుతుంది. ఆ తరువాత ప్రశాంతత వస్తుంది. అప్పుడు అంతఃకరణం పరిశుద్ధం అయిపోతుంది. ఇన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నిన్ను ధ్యానించేటువంటి వాళ్ళకి, నీ కథ చెప్పేటువంటి వాళ్ళకి, నిన్ను మనసులో పెట్టుకునేటువంటి వాళ్ళకి నువ్వే కావాలి అనుకుని రామాయ నమః, రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః అనుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. అలా ఇవ్వగలిగినటువంటి తతిహి దానినే ప్రపద్యే శరణు పొందుతున్నాను అని ఆంజనేయ స్వామి ఆయనని ఆ విధంగా ప్రార్థన చేశాడయ్యా అని చెప్పి ఇంకా ఏం ప్రార్థన చేశాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.